హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం మంత్రపటిమ అనే జాతక కథను చెప్పుకుందాం. మీరు గనక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వినండి మంత్రపటిమ జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఒక గ్రామంలో చర్మకారుడిగా జన్మించాడు. ఆయన తన వృత్తిధర్మం నిర్వహించుకుంటూనే ఒక సిద్ధుణ్ణి ఆశ్రయించి ఒక అపూర్వమైన మంత్రం నేర్చుకున్నాడు. ఆ మంత్రశక్తితో చర్మకారుడైన బోధిసత్వుడు కాలం కాని కాలంలో మామిడి పళ్ళు చెట్లకు కాయించేవాడు. ఆయన రోజు ఉదయాన్నే ఒక కొంకికర్ర భుజాన వేసుకుని అడవిలో ఉన్న ఒక మామిడి చెట్టు వద్దకు వెళ్ళేవాడు. అక్కడ చెట్టుకు 7 అడుగుల దూరాన నిలబడి మంత్రం పఠించేవాడు. తర్వాత కొమ్మల మీద మంత్రజలం చల్లేవాడు. ఆ వెంటనే మామిడి కొమ్మలు కొత్త ఆకులు తొడిగి పూత పూసి కాయలు కాసేవి. ఒక రోజున ఆయన మామిడి చెట్టుకు ఇలా కాయలు కాయిస్తుండగా దర్భలకై అడవికి వచ్చిన సునందుడు అనే ఒక బ్రాహ్మణ కుర్రవాడు చూశాడు. అతనికి చదువు సంధ్యలేమీ అబ్బలేదు. కానీ ఏ దేవి కృప వల్లో క్షణాల మీద పండితుడైపోవాలని, వెండి బంగారాలతో తులతూగాలని కలలు కంటూ ఉండేవాడు. బోధిసత్వుడు అడవి నుంచి ఇంటికి రాగానే సునందుడు ఆయన కొంకికర్ర, మామిడి పళ్ళ మూట అందిపుచ్చుకుని తర్వాత ఆయనతో తాను ఫలానా అని చెప్పుకుని ఆనాటి నుంచి ఇంటి పనులన్నీ శ్రద్ధాభక్తులతో చేయసాగాడు. ఇలా కొంతకాలం జరిగింది. ఒకనాడు బోధిసత్వుడు తన భార్యతో, "ఈ కుర్రవాడు మనలను ఎందుకు ఆశ్రయించాడో తెలుసా? వాడికి అకాలంలో మామిడి పళ్ళు సృష్టించే మంత్రం నేర్చుకోవాలని ఆశగా ఉంది. వాడు చాలా దురాశాపరుడు. నేను దయతలిచి వాడికి మంత్రం నేర్పినా అది ఎంతో కాలం మేలు కలిగించదు" అన్నాడు. సునందుడు ఇంట్లో అంటిపెట్టుకుని ఉంటూ తలలో నాలుకలా మసులుకోవడం చేత బోధిసత్వుడి భార్యకు అతడంటే జాలి కలిగింది. ఆమె భర్తతో, "ఈ పిల్లవాడు మన ఇంట అడ్డమైన పనులు చేస్తూ కన్న కొడుకు కంటే ఎక్కువ అణకువగా ఉంటున్నాడు. మంత్రం వాడికి ఉపయోగించకుండా ఎందుకు పోతుంది? ఒకవేళ అలా జరిగితే దోషం వాడిదే అవుతుంది. మీరు మాత్రం వాడికి మంత్రం ఉపదేశించండి" అన్నది. బోధిసత్వుడు కొంచెం ఆలోచించి భార్య మాటల్లోని ఇంగితాన్ని గుర్తించి సునందుడికి మంత్రం ఉపదేశిస్తానన్నాడు. ఆ మర్నాడు ఆయన సునందుణ్ణి పిలిచి, "నాయనా, ఇది చాలా న్యాయమార్గాన ఉపయోగించుకున్నావంటే ధనము, కీర్తి రెండూ లభిస్తాయి. కానీ ఒక సంగతి గుర్తుంచుకో, దీనిని ఎవరి దగ్గర నేర్చుకున్నావు అన్న ప్రశ్న ఎవరైనా అడిగినప్పుడు మాత్రం రహస్యం వెల్లడించకూడదు. రహస్యం వెల్లడించావో ఆ క్షణం నుంచి మంత్రపటిమ అంతరించిపోతుంది" అని చెప్పి మంత్రం ఉపదేశించాడు. సునందుడు మంత్రం నేర్చుకుని ఇల్లు చేరి అకాలపు మామిడి పళ్ళు సృష్టిస్తూ వాటిని విక్రయించి ధనం సంపాదించసాగాడు. సునందుడు సృష్టించే ఈ అకాలపు మామిడి పళ్ళలో ఒకటి కాశీరాజుకు చేరింది. ఆయన ఆశ్చర్యపడి వాటిని సృష్టిస్తున్న వాళ్ళు ఎవరా అని విచారించి సునందుడని తెలియగానే అతన్ని పిలిపించాడు. ఋతువు కాని ఋతువులో, కాలం కాని కాలంలో ఈ మామిడి పళ్ళు నువ్వెక్కడి నుంచి తెస్తున్నావు? ఇది దైవ సృష్టా, మానవ సృష్టా? అసలు విషయం ఏమిటో దాచకుండా నిజం చెప్పు అని రాజు సునందుణ్ణి అడిగాడు. సునందుడు రాజుతో మహానందంగా, "మహారాజా, నేను విక్రయించే ఈ మామిడి పళ్ళు నేను సృష్టిస్తున్నవి. నాకొక మహామంత్రం తెలుసు. దాని మహిమ వల్లనే నేను కాలం కాని కాలంలో మామిడి చెట్లకు కాయలు కాయిస్తున్నాను" అన్నాడు. ఈ జవాబుకు రాజు మరింతగా ఆశ్చర్యపోతూ, "అలాగా?
ఆ మంత్రపటిమ ఎలాంటిదో స్వయంగా చూడాలని కోరికగా ఉన్నది. నా ఉద్యానవనంలోని చెట్లకు నీ మంత్రమహిమతో కాయలు కాయించగలవా అన్నాడు. సునందుడు ఇందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. మర్నాడు రాజు పరివారము వెంటరాగా ఉద్యానవనంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టుకు 7 అడుగుల దూరంలో నిలబడి మంత్రం పఠించి కమండలంలో నుంచి దాని కొమ్మల మీద మంత్రజలం చల్లాడు. వెంటనే చెట్టు నుంచి వందల సంఖ్యలో మామిడి పళ్ళు కింద రాలినాయి. ఈ అద్భుతం చూసి రాజు ఆయన పరివారము అమితాశ్చర్యం చెందారు. వాళ్ళు పళ్ళను ఏరి తెచ్చుకుని తిని చూశారు. అద్భుతమైన రుచిగా ఉన్నవి. రాజు సునందుణ్ణి ఘనంగా సన్మానించి, ఇంత గొప్ప శక్తిగల మంత్రాన్ని నీకు ఉపదేశించిన మహాజ్ఞాని ఎవరు అని ప్రశ్నించాడు. సునందుడికి ఏమీ చెప్పడానికి పాలుపోలేదు. నిజం వెల్లడిస్తే మంత్రపటిమ పోతుందని చెప్పిన గురువు మాటలు అతడికి గుర్తు ఉన్నవి. అయినా కంటతా వచ్చిన మంత్రానికి పటిమ పోవడం ఏమిటి? ఇవన్నీ గురువుగారి భేషజపు పలుకులు అనుకుని రాజుకు తాను మంత్రం ఎక్కడ నేర్చుకున్నది చెప్పేశాడు. రాజు హేళన చేస్తూ నవ్వి, ఇంత పటిమగల గొప్ప మంత్రాన్ని నువ్వు నేర్చుకున్నది చర్మకార వృత్తిలో బతికేవాడి దగ్గర. బ్రాహ్మడివై ఉండి ఇహలోక సౌఖ్యాలు కోరి స్వధర్మాన్ని మంటగలిపావు. ఇది చాలా నీచమైన పని అన్నాడు. రాజు ఇలా అనేసరికి సునందుడు మాట్లాడకుండా తల వంచుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు కాశీరాజుకు మామిడి పళ్ళు తినాలని కోరిక కలిగింది. ఆయన సునందుణ్ణి పిలిపించి సంగతి చెప్పాడు. అందరూ కలిసి తోటలోకి వెళ్ళారు. సునందుడు ఎప్పటిలా చెట్టుకు 7 అడుగుల దూరంలో నిలబడి మంత్రం పఠించబోయాడు. కానీ ఎంతకు అది స్ఫురణకు రాలేదు. తర్వాత ఎంత ప్రయత్నించినా మంత్రం జ్ఞాపకం రాకపోయేసరికి తను గురువాజ్ఞ తప్పడం వల్ల మంత్రం పూర్తిగా మర్చిపోవడం జరిగిందని తెలుసుకున్నాడు. ఆశ్చర్యపోయి చూస్తున్న రాజుతో సునందుడు తాను గురువు ఆజ్ఞను ధిక్కరించడం వల్ల మంత్రపటిమ పోగొట్టుకున్నానని చెప్పి విచారంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇదండి మంత్రపటిమ అనే జాతక కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. తప్పని శిక్ష. హేలాపురిని హేమచంద్రుడు పాలించే కాలంలో దేవుడి విగ్రహం ముందు పూజలో కానీ ప్రార్థనలో కానీ ఉన్న ఎవరిని బంధించకూడదన్న శాసనం అమలులో ఉండేది. నేరస్తుడని తెలిసిన పూజ ముగించుకుని యువతలకి వచ్చిన తర్వాతే రక్షక భటులు వాణ్ణి పట్టి బంధించేవారు. ఈ శాసనాన్ని అడ్డుపెట్టుకుని పలువురు నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించేవారు. నేరానికి పాల్పడిన తమను ఖైదు చేయడానికి రక్షక భటులు వస్తున్నారని తెలియగానే పూజ గదిలోకి కానీ గుడిలోకి కానీ వెళ్ళి విగ్రహం ముందు చేతులు జోడించి నిలబడేవారు. పూజలు ప్రారంభించేవారు. రక్షక భటులు వేచి చూసి విసుగు చెంది తర్వాత వద్దామని వెళ్ళిపోయేంత వరకు ఈ పూజలు కొనసాగేవి. భటులు వెళ్ళిపోయాక వెలుపలికి వచ్చి వాళ్ళ కంటబడకుండా తప్పించుకుని పారిపోయేవాళ్ళు. రాజు హేమచంద్రుడి వద్ద కొత్తగా సలహాదారుగా చేరిన చంద్రహాసుడు ఒకనాడు ఈ శాసనంలోని లొసుగును రాజుగారి దృష్టికి తీసుకువచ్చి, దేవాలయాలు పరమ పవిత్రమైనవి. మానవ జీవితం ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ముందుకు సాగడానికి దైవభక్తి, పాపభీతి చాలా వరకు ఉపయోగపడతాయి. అయితే విగ్రహం సమక్షంలో నేరస్తులను సైతం బంధించకూడదన్న పురాతన శాసనం ద్వారా నేరస్తులు రక్షక భటుల కళ్ళు కప్పి తప్పించుకుంటున్నారు. రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రభువులు దీన్ని గురించి ఆలోచించి న్యాయాధికారులను సంప్రదించి తగు నిర్ణయం తీసుకోవడం మంచిది కదా అన్నాడు.
అంతా శ్రద్ధగా విన్న రాజు తల పంకిస్తూ, ఈ శాసనం మన రాజ్యంలో మా తాత తండ్రుల కాలం నుంచి వస్తున్నది. దీనిని ఇప్పుడు హఠాత్తుగా మార్చడం భావ్యం కాదు. నేరాలు పెరగకుండా ఉండడానికి మరేదైనా మార్గం ఆలోచిద్దాం అన్నాడు. చంద్రహాసుడు అప్పటికి మౌనంగా ఊరుకున్నప్పటికీ దానిని గురించి తీవ్రంగా ఆలోచించసాగాడు. ఇదిలా ఉండగా ఒకనాడు సుగంధపురిలో పెళ్లి కుమార్తె బంగారు నగలను దొంగిలించుకుని పారిపోతున్న దొంగను పట్టుకోవడానికి రక్షక భటులు వాడి వెంట పడ్డారు. అయితే ఆ దొంగ వారికి దొరకకుండా ఊరి పొలిమేరను చేరుకున్నాడు. రక్షక భటులు వదలకుండా తరమసాగారు. అటవీ ప్రాంతంలో పరిగెత్తుతున్న దొంగకు ఒకచోట 4 గుంజలు పాతి పైన తాటాకులు కప్పబడి ఉన్న పాకలో పసుపు కుంకుమ పూసిన తెల్ల బండరాయి కనిపించింది. దొంగ పరమానందంతో పాకలోకి జొరబడి పసుపు కుంకుమలు పూసిన తెల్ల బండరాయి ముందు చేతులెత్తి మొక్కుతూ నిలబడ్డాడు. వాడి వెనకనే అక్కడికి చేరుకున్న రక్షక భటులు వాణ్ణి చూసి, అరెరే, దేవుడి విగ్రహం ముందు చేరాడే, బంధించలేకపోయామే అంటూ ఆశాభంగానికి గురై చేసేది లేక అలాగే నిలబడిపోయారు. దొంగ కళ్ళు మూసుకుని విగ్రహం ముందు కూర్చుని మరింత భక్తి నటించసాగాడు. అయితే కొంతసేపటికి రక్షక భటులు తనను చుట్టుముట్టి సంకెళ్ళు తగిలిస్తున్నారని గ్రహించి దొంగ అమిత ఆగ్రహంతో కళ్ళు తెరిచి, ఏమిటి, దేవుని ఎదుటే బంధిస్తున్నారా అనబోయి నోట మాట రాక అలాగే ఉండిపోయాడు. కారణం, అప్పటికే రక్షక భటులు వాడి ఎదుట ఉన్న పసుపు కుంకుమలు పూసిన బండరాతిని అవతలికి తొలగించారు. దొంగ కారాగారం పాలయ్యాడు. మరునాడు న్యాయాధికారి ద్వారా ఈ సంగతి గురించి విన్న రాజు హేమచంద్రుడు నూతన సలహాదారు చంద్రహాసుడి సూచనలోని సత్యాన్ని గ్రహించి పూజాది కార్యక్రమాలలో ఉన్న నేరస్తులను బంధించకూడదన్న పాత శాసనాన్ని రద్దు చేశాడు. అప్పటి నుంచి నేరస్తులు అంత సులభంగా తప్పించుకోలేకపోయారు. క్రమేణా ఆ రాజ్యంలో నేరాలు తగ్గిపోయాయి. ఇదండి తప్పని శిక్ష అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.